ఎటన్నా ఆయన మందు షాపులో మందు తాగుతూ కూతురికి ఏమో బయట నిలిచబెట్టిందండి. మగవాళ్ళందరూ వెళ్తున్నారు, మగవాళ్ళందరూ వెళ్ళేసి ఆ మందు తాగుతున్నారు. అయితే కూతురు మాత్రం ఎలా నిలబడి. అప్పుడు ఒక ఆయన వచ్చి ఆ మందు తాగేవాడికి అందించాడండి. ఈ బుర్రదా ఏదో ఎలా చేస్తున్నావు, స్కూల్ నుంచి ధైర్యం తీసుకొచ్చి బయట మందు తాగుతావా అని చెప్పి మందు క్లాస్ బయట పడిపోవచ్చు, తమ కింద పడిపోవచ్చు. ఇంకొక అదండి చాలా మంది తల్లితో ఏం చేశారు తెలుసండి, నేను చూసాను కల్లారా. వాళ్ళ తండ్రి కైలి తమ కైలి అవసరం అంట. ఆ కైలి తాగడానికి పిల్లలకి వినండి పాఠశాలకు పంపించారు. గర్భఫలం లేక బాధపడుతుంటే పాఠశాపులకి ఏమో కైలికి పంపించడం, మందుకేమో మందు బాటలు పంపించడం. ఈ తల్లిదండ్రులు లెక్క చూడాలి. కొంతమంది డాక్టర్ చేద్దాము, లేకపోతే లాయర్ చేద్దాం, పాక్షి చేద్దాం అనుకుంటే ఈ తల్లిదండ్రులు పిల్లలకి ఏం చేస్తారంటే గొడ్డులు బాగుతున్నారు, రెండవది కైలీకి పాఠశాలకు పంపిస్తున్నారు, మూడవది ఏంటంటే చిన్నపిల్లల ఆ గర్భఫలానికి ఏం చేస్తారు, మందు సంస్థ నిలబెడుతున్నారు. గర్భఫలం బాధపడుతుంటే పిల్లలకి ఇలా పెంచుతున్నారు కొంతమంది. పిల్లల విధమ్మా దేవుడు గర్భఫలం దేవుడి బహుమానం అండి. గర్భఫలం ఇచ్చి దేవుడు వదిలేసేవాడు కాదండి. మా మాట చెప్పని చూడండి, మీరే ప్రశ్నించండి, మీరే చూడండి బాగా. మీ పిల్లలు పుట్టినప్పుడు మీరు విధమ్మా గడపలు నడిపిస్తారా, లేకపోతే మధ్యలో చేస్తారా చెప్పాలి కదండి. దేవుడు కూడా మన సైన్యానికి దేవుడు గర్భఫలం ఇచ్చారంటే ఆయన అంటున్నాడు, ముదిపు వచ్చి మనకి ఎత్తుకున్నవాడు నేను అన్నాడు. ముదిపు వచ్చి వరకు ఎత్తుకున్నవాడు నేను. ఇదమ్మా ఆమె చదువు ఆయన చూసుకుంటాడు, ఆమె పెళ్లి ఆయన చూసుకుంటాడు, ఆమె పుస్తకం ఆయన చూసుకుంటాడు. సమస్తము ముదిపు వచ్చి మనకి ఎత్తుకున్నవాడు ఆయనే. ఏ దుఃఖాన్ని పడకుండా బిడ్డ కాపాడువాడు. బిడ్డమ్మ కొడుకుడు పెద్దవాడు దేవుడు చెప్పారా కనుక గర్భఫలం దేవుడికి బహుమానము కనుక బిడ్డమ్మా మనం ఎలా పెంచాలో తెలుసండి. లూకాసు ఎలా పెంచాలో చూస్తున్నాను. కైలీని పంపించడం,